ఒక కోర్టు తీర్పు ఇచ్చింది. తరువాత వరుసగా అన్ని రాష్ట్రాల కోర్టులు తీర్పు ఇచ్చి బ్యాన్ను ఎత్తేశాయి. దీంతో ఈ సినిమాకి పబ్లిసిటీ విపరీతంగా పెరిగి సంచలన విజయం సాధించింది. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి అప్పట్లో ఇది ఒక మచ్చనే చెప్పాలి. ఒకరోజు ఎన్టీఆర్ గారు అల్లూరి సీతారామరాజు పాత్ర మీద ఇష్టంతో పరుశూరి బ్రదర్స్ని పిలిపించి కథ సిద్ధం చేయమన్నారు. అన్నగారు, కథ సిద్ధం చేస్తాము గాని మీరు ఒకసారి కృష్ణ గారు నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాని చూడండి అని చెప్పారు వాళ్ళు. ఆయన కృష్ణ గారిని పిలిపించి, బ్రదర్, మాకు అల్లూరి సీతారామరాజు సినిమాని మీతో కలిసి చూడాలని ఉంది, ప్రొజెక్టర్ ఏర్పాటు చేస్తారా అన్నారు. దానికి కృష్ణ గారు సంతోషపడి ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి సినిమాని చూపించారు. ఆ సినిమాను చూసిన ఎన్టీఆర్ గారు, బ్రదర్, మీరు బ్రహ్మాండంగా చేశారు, మీకంటే నేనే కాదు మరెవరూ నటించలేరు అని చెప్పి, నేను జీవితంలో మరి ఈ పాత్ర వేయను, మీకు మాట ఇస్తున్నాను అని ఎన్టీఆర్ గారు కృష్ణ గారితో అన్నారట. ఆ తర్వాత 83లో కృష్ణ గారి అమ్మగారు నాగరత్నమ్మ గారి పేరు మీద మరొక చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు.